అందరికీ వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో శివాజీనగర్లోని ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీ జరుగుతుంది. ఈ చిత్రలేఖన పోటీకి చిత్ర ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ చిత్రలేఖన పోటీలో పాలు పంచుకుంటున్నారు. వారందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అందరికీ వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యంలో కూనవేణు సార్ నిర్వహించబడిన ఆర్ట్ కాంపిటీషన్లో భాగంగా మేము ఇక్కడ కలరింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము చిత్ర ఆర్ట్స్ నుంచి ఇక్కడ కలరింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో చిత్ర ఆర్ట్స్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అందరికీ మన గణేష్ పండుగ ఉత్సవాల సందర్భంగా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చిత్రలేఖనం మీద ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని చిన్నపిల్లలను ఇప్పటి నుంచే వాళ్ళను సమాజం వైపు వాళ్ళను ప్రోత్సహించేలా చేస్తున్న వీరికి ధన్యవాదాలు. అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలో గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకొని అందరూ సామరస్యంగా ఉత్సవాలను కంప్లీట్ చేయాలని మనవి. గత 30 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతిసారి మేము గణనాథుని నిలుపుకొని పిల్లలకు కానీ మరియు పెద్ద మనుషులకు అందరికీ కూడా మేము రంగవల్లి కార్యక్రమం ప్రతి సంవత్సరం పెడతాము. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెడతాము పిల్లలందరికీ. ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. ఛత్రపతి శివాజీ యువజన సంఘం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టిన పిల్లలు ఈసారి చాలామంది పిల్లలు పాల్గొంటున్నారు. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో సంవత్సరాలు మేము ముందుకు సాగాలి. మా టీం అందరం కూడా ఎప్పుడు ఇట్లనే అందరికీ ప్రోత్సహించేలాగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంకా మేము రంగవల్లి కార్యక్రమం మరియు నటన కార్యక్రమం మరియు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. నృత్య కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకా పిల్లలకు ఎంకరేజ్ చేసేది ఎటువంటి కార్యక్రమం అయినా మా ఛత్రపతి యువజన సంఘం తరపున ప్రతి ఏడు ఇలాగే జరుపుకుంటాం మేము. బోలో గణేష్ మహారాజ్ కి జై. స్థానిక ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ చాలాసార్లు మేము వస్తూ ఉంటాము. సో దీపా మేడం ఇది డ్రాయింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు. సో చాలా బాగా అనిపిస్తుంది. సో పిల్లలకి కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ దీపా మేడం అండ్ థ్యాంక్ యూ అసోసియేషన్. 30వ వసంతాన్ని గణనాథుని యొక్క సేవలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నారులందరూ కూడా మా గల్లీలో ఉన్నటువంటి చిన్నారులు, సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా గణనాథుని యొక్క చిత్రపటాన్ని చాలా అద్భుతంగా వేయడానికి విచ్చేసినటువంటి సుమారు 150 మంది చిన్నారులకు నేను హృదయపరంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ అద్భుతమైన కార్యక్రమం. నాకు తెలిసిన మటుకు చిత్రలేఖనం అనేటువంటిది సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏ గణనాథుని మండపం దగ్గర చేసిన లేదు నాకే తెలియదు. కానీ ప్రథమంగా 30వ వసంతం చాలా అద్భుతంగా దేదీప్యమానంగా చాలా గణనాథుడు మెచ్చేటువంటి విధంగా అందరి కోరికలు నెరవేర్చే విధంగా చిన్నారులు నిజంగా వేస్తుంటే వాళ్ళ యొక్క లైనింగ్స్ కానీ ఆ కలర్స్ కానీ వేస్తుంటే చాలా చక్కగా ఆ గణనాథుడు ఆకాశం మీద నుంచి చూసేటువంటి చాలా సొంపుగా ఇంపుగా చేస్తున్నటువంటి చిన్నారులందరినీ కూడా అభినందిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ముంగరు తీసుకోదాం. మీ చిన్నారుల లోపల కళను కూడా వెలికితీసేటువంటి అద్భుతమైన కార్యక్రమం. దీనికి సంపూర్ణంగా సహకారం చేస్తున్నటువంటి చిత్ర ఆర్ట్ సంబంధించినటువంటి దీపా మేడం గారికి, జగదీశ్వర్ గారికి, అదేవిధంగా మా శివాజీనగర్ ఉన్నటువంటి యువతరం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడానికి సహకారం చేసినటువంటి గల్లి పెద్దలకు, చిన్నలకు, అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు, భక్తులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఆధ్యాత్మిక కార్యక్రమం సంగారెడ్డి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి మా యొక్క శివాజీనగర్ జరిగేటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని చెప్పేసి కూడా ఎల్లవేళలా మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి కూడా సైరా టీవీ ద్వారా తెలియజేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.